2 స్పూన్ల ఆయిల్, కొంచెం జీలకర్ర వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షన్ అంతే. ఇది వెల్లుల్లి, ఓన్లీ వెల్లుల్లి దంచి కొంచెం కచ్చపచ్చి దంచి వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి వేయద్దు, ఓన్లీ వెల్లుల్లి వేయాలి. అప్పటికప్పుడు దంచి వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. పచ్చిమిర్చి వేసుకోవాలి, ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, కొంచెం మగ్గనియాలి. ఈ తోటకూర మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, మంచిగా వాష్ చేసుకోవాలి, ఒక రెండు సార్లు వాష్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంత ఘనమైంది కదా, ఇది ఉడికిన తర్వాత కొంచెమే అవుతుంది. ఇది చూడండి ఎంత అయిపోయింది, మన ఇంట్లో వాటర్ కూడా వేయలేదు, ఎంత వాటర్ వచ్చేసిందో చూడు. కింద మీద అనుకోవాలి, కొంచెమే అవుతుంది. మనం ఎంత తెంపినా, కిలో తెంపినా కూడా కొంచెమే అవుతుంది. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. పసుపు కొంచెం వేసుకోండి, మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే కొంచెం బాగుంటుందని, తెల్లగా ఉండకుండా బాగుంటుంది. ఈ వాటర్ కొంచెం మినికిపోవాలి, వాటర్ అన్నీ బయటకు వచ్చినాయి కదా, కొంచెం మినిక వరకు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు రెక్కలు వేసుకోవాలి. చింతపండు రెక్కలని అట్లనే వేసిన కడిగి టమాటోస్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు అయిపోయింది తోటకూర, సింపుల్గా అయిపోయింది. నేను పప్పు గుత్తితోని కొంచెం రుద్దుకుంటాను, నాకు ఇట్లా ఇష్టం ఉండదు. ఇలా స్మాష్ చేసుకుంటాను నేను, ఇట్లా నాకు అట్లనే ఉండడం ఇష్టం ఉండదు అన్నట్టు, ఇట్లా ఇష్టము. ఇలా అనుకొని జస్ట్ ఇట్లా అంటే మంచిగా అయిపోతుంది. ఇట్లా మంచిగా మెదుపుకున్న తర్వాత, రుబ్బుకున్న తర్వాత ఇట్లా తీసేసుకోవాలి. అప్పుడు చూసారా ఎంతగానో ఉండ, ఇప్పుడు కొంచెం అయింది. ఓకే, ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి దించేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది, 2 నిమిషాలు అయింది. ఓకే, తోటకూర రెడీ అయిపోయింది. ఇది ఎట్లుందో చూపిస్తాను. తినలేము కానీ కొంచెం గరం ఉంది, బాగుంది. వట్టి కూడా తినచ్చు, నాకు ఇష్టం. తెలంగాణ స్టైల్లో ఇది, తెలంగాణలో పచ్చకూర అంటారు. ఓకేనా, తోటకూర అనవచ్చు, పచ్చకూర అనవచ్చు, మీ ఇష్టం. నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, నాకు వచ్చినట్టుగా. మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి, లేదైతే నా అలాగే చేసుకోండి. ఓకే, బాయ్.